హలో గాయస్, టుడే మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నాం ఎర్లీ మార్నింగ్. సో చూసుకున్నట్టయితే మనకి ద క్యాండిల్ ఫస్ట్లోనే రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది అండ్ మార్కెట్ అయితే పైకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు, మనకి క్లారిటీ ఉంది. సో మనం పిఈ సైడ్ మనం ఇప్పుడు కాల్ తీసుకున్నాము. సో మన యాజ్ యూజువల్ 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో మనం పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు. సో దీంతో పాటు నేను ఒక స్ట్రాటజీ అనేది ఏదైతే నేను 30 days ఛాలెంజ్ చెప్పానో ఆ 30 days ఛాలెంజ్లో మార్నింగ్ తీసుకునే ఎవ్రీ ట్రేడ్లో నేను ఆ స్ట్రాటజీని యూస్ చేస్తూనే ఉన్నాను. సో డిపెండ్స్ అపాన్ ద స్ట్రాటజీ అండ్ డిపెండ్స్ అపాన్ ద మార్కెట్ కరెంట్ కండిషన్. ఈ 2 థింగ్స్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎవ్రీడే ట్రేడ్ తీసుకుంటున్నాను. అది కూడా నేను కేవలం మార్నింగ్ 9:15 to 9:30 or 9:40 లోపల నేను ట్రేడ్ తీసుకుని క్లోజ్ చేసుకుంటున్నాను. సో ఈ స్ట్రాటజీ మీకు ఎవరికైనా కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో పింక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం చూసుకున్నట్టయితే 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకున్నాం. సో ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది మార్కెట్ డెఫినెట్గా ఫాలో అవుతుంది. లెట్స్ సీ హౌ మచ్ ఇట్ విల్ గో. బట్ మనం మాత్రం యాజ్ యూజువల్ పడితే స్టాప్ లాస్ లేదంటే కనుక టార్గెట్, ఈ రెండిట్లో ఏది ఎర్లీగా అయితే మనం అదే తీసుకుంటాం. సో హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ డూ సపోర్ట్, అండ్ మీ సపోర్ట్ చాలా అవసరం. సో నేను మీకోసమే ఈ 30 days ఛాలెంజ్ అనేది చూస్తున్నాను. ట్రస్ట్ అనేది మార్కెట్లో బిల్డ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. సో అందుకనే లైవ్ ట్రేడ్ చేసి నేను మీకు ఇక్కడ రికార్డింగ్ పెట్టి చూపించగలుగుతున్నాను మీకు ప్రాఫిట్స్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ డూ కామెంట్ అండ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ యాజ్ వెల్. సో మనం చూసుకున్నట్టయితే మన టార్గెట్ అనేది ఆల్మోస్ట్ రీచ్ అయింది. ఎస్, హిట్ అయిపోయింది, నా ప్రాఫిట్ వచ్చింది 1:1.5. నేను ఈ డీటెయిల్స్ అనేది మీకు క్లియర్గా అప్డేట్ చేస్తాను మనకి.